అన్న కింగ్డమ్ మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ నుంచి సినిమా లాస్ట్ వరకు కూడా ఎక్కడ ఇది బాగుంది అనుకోవడం లేదు. ఫస్ట్ హాఫ్ ఒక లెక్కలో ఉంటే సెకండ్ హాఫ్ ఒక లెక్కలో ఉంది. క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే మన విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పరంగా మెట్టు ఎక్కడ అనుకోవచ్చు, కానీ 10 మెట్లు అయితే దిగేసాడు సినిమా పరంగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మైనస్, డైరెక్షన్ మైనస్, సాంగ్స్ మైనస్, స్టోరీ మైనస్, అంతా మైనసే కనపడుతుంది. ఎందుకు మైనస్ అంటే ఇందులో చెప్పుకోవడానికి ఇది బాగుంది అనుకోవడం లేదు. ఓవరాల్ గా మన సచ్ అయితే కనుక క్యారెక్టర్ పరంగా చిరంజీవి గారు గాడ్ ఫాదర్ మీద సినిమా తీసినప్పుడు ఎంత ముందుకైతే వెళ్ళాడో సినిమాలో అంత వెనకబడేటని చెప్పి అనుకోవచ్చు. ఓవరాల్ గా సినిమా ఫ్లాప్ అయితే కాదు, కానీ అట్టర్ ఫ్లాప్ అని మనం చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇందులో హీరోయిన్ ఎందుకు పెట్టారో కష్టం, అసలు హీరోయిన్ కి స్పేస్ లేదు ఇందులో, కానీ ఎక్కడో ఇరికించాలి అనేది. మళ్ళీ దీనికి మళ్ళీ పార్ట్ 1 కష్టం కూడా, మరి పార్ట్ 1 లో హీరోయిన్ వచ్చేసి డాక్టర్, పార్ట్ 2 లో ఏం చూడతాడో మనోడు. ఇంటర్వ్యూల ముందేమో కానిస్టేబుల్, ఇంటర్వ్యూల తర్వాత ఎక్కడికో పోయాడు. ఈ సినిమా ఈ టైప్ తీసుకెళ్ళారు మన డైరెక్టర్ గారు. ఏదేమైనా కానీ చూసేటోళ్ళకైతే 3 గంటల నరకమే కనిపించింది. విజయ్ దేవరకొండ గారు కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా అయితే కాదు, అసలు ఆయన తీయవలసిన సినిమా కాదు. ఖుషి సినిమా మనం చూసాం రీసెంట్ గా, 1 year బ్యాక్. అలాగా ఒక మంచి కంటెంట్ మీద పోయిన సినిమా. ఓవరాల్ గా సాంగ్స్ బాగున్నాయి, అంతా ఓకే అనిపించింది. కానీ ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా మైనస్ అనిపించింది. ఒక షిప్ లో ఒక మనిషి లాగుతున్నాడు, కష్టపడ్డాడు, ఎందుకంటే అది రాదని ఆయనకు తెలుసు, కానీ ప్రోత్సాహం చేసుకున్నాడు. తాడేమో లూజ్గా ఉంది, కాళ్ళేమో వెనకపోతున్నాయి. తీరా చూస్తే 10 మంది వచ్చి వచ్చారు. ఆ షిప్ లాక్కలు ఎక్కడ దాకా పోవడం కూడా తెలదు. షిప్ క్లైమాక్స్ ఏదన్నా ఒక చూపించి అట్ట ఫైట్ చూడ, క్లైమాక్స్ లో పెట్టడం ఫైట్ కూడా కాదు. ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందో ఫస్ట్ స్టోరీ ఒకటి, ఇంటర్వ్యూ స్టోరీ ఒకటి, క్లైమాక్స్ స్టోరీ ఒకటి. ఓవరాల్ గా సినిమా ఫ్లాప్ అయితే కాదు, అట్టర్ ఫ్లాప్ సినిమా. అవుట్ ఆఫ్ రేటింగ్ 1 కంటే ఎక్కువ ఇచ్చిన కష్టమే. దయచేసి సినిమా చూడడానికి టైం వేస్ట్ అని నేను చెప్పి భావించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ వరకు చాలా బాగుందండి. గౌతమ్ గారి స్టోరీ అయినా, లేదంటే ఆయన టేకింగ్ అయినా, ఎలివేషన్ సీన్స్ అయినా, అంటే మ్యూజియం అయినా సరే ఫస్ట్ ఆఫ్ వరకు చాలా బాగున్నాయి. ఇంటర్వల్ బ్యాంక్ అన్ని బాగున్నాయి, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ గా ఫ్లాట్ స్టోరీ వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. ఎక్కడ కూడా ఫస్ట్ హాఫ్ లో మనం చూసిన హైలైట్ సీన్స్ అన్ని సెకండ్ హాఫ్ లో మిస్ అయ్యాయి. ఏదో 1-2 సీన్స్ తప్ప మిగతా అంతా ఫ్లాట్ గా వెళ్తున్నాడు అనిపించింది. ఎండింగ్ కూడా ఏంటంటే వీళ్ళు ఏదైతే 2 పార్ట్ ఇద్దామన్న ఒక ఇంటెన్షన్ తో వెళ్తున్నారో అది కంప్లీట్ గా క్లైమాక్స్ మొత్తం చెడగొడుతున్నారు. సో ఆ ఫీల్ అయితే మిస్ అవుతుంది. అంత నెగిటివ్ అయితే లేదు. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది, కానీ ఎక్కడో మిస్ అయింది. ఆయన కొంచెం ఎమోషనల్ ఇంకొంచెం తీసుకుంటే బాగుండదు అనిపించింది. ఇంత ముందు ఆయన మూవీతో కంపేర్ చేసుకుంటే బెటర్ గా ఉంది, కానీ కంప్లీట్ గా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అవ్వదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ఎందుకో ఫస్ట్ హాఫ్ చూసినంత హై అయితే సెకండ్ హాఫ్ లో రాలేదు. ఫస్ట్ హాఫ్ వరకు అయింది, బట్ సెకండ్ హాఫ్ లో ఎందుకో మిస్ అయింది. ఇప్పుడు ఏంటంటే ట్విస్ట్ రివీల్ చేయకూడదు, కానీ వాళ్ళు ఏదైతే అన్నదానం సెంటిమెంట్ మనం వస్తామో బయటకు వచ్చేటప్పుడు కూడా అరే మంచి మంచి సెంటిమెంట్ ఉందని బయటికి రావాలి, అది మిస్ చేశారు కంప్లీట్ గా. ఏంటంటే పార్ట్ 1 కి సంబంధించిన ఎండింగ్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. మనకి ట్రైలర్ ఏది చూపించారో దాని వరకు ఎండ్ చేస్తుంటే బాగుంది అనిపించింది, కానీ అన్నెసరీ పార్ట్ 2 అలా తీస్తున్నారు. ఆ ఫ్లో వల్ల అది అనవసరంగా చెడగొడుతున్నారు దాని ఫ్లో. హీరోయిన్ పాత్ర ఎలా అనిపించింది సినిమాలో? ఉందని కూడా ఎవరు అబ్జర్వ్ చేయరేమో, ఏదో సైడ్ క్యారెక్టర్. మాక్సిమం ఒక 10 minutes ఉంటుంది స్క్రీన్ టైం మొత్తం, కానీ మంచిదే అన్న. ఎందుకంటే ఇప్పుడు ఒక సీరియస్ స్టోరీ వెళ్తున్నప్పుడు అన్నెసరీ రొమాన్స్, అన్నెసరీ హీరోయిన్ ట్రాక్ పెట్టి చెడగొట్టే బదులు ఉన్న సాంగ్ కూడా వాళ్ళు ట్రిమ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఎక్కడ ఒక ఫ్లో కి ఒక డిస్టర్బ్ అయితే ఎక్కడ రావాలని ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా 1 time చూడొచ్చు. కాకపోతే ఇంత ముందు ఆయన మూవీస్ కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ ఒక మంచి ఇదే చూపించారు. ఇంకొక మేజర్ పాజిటివ్ ఏంటంటే వంశీ గారి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కూడా మనకి ఒక గ్రాఫిక్స్ అలా ఏం కాకుండా చాలా నేచురల్ గా ఉంది. చాలా పోర్ట్ సీన్స్ అయినా సరే, టీవీ సీన్స్ అయినా సరే చాలా నేచురల్ గా ఉన్నాయి. అన్నట్టు ఫస్ట్ హాఫ్ వరకు 3 ఇవ్వచ్చు, సెకండ్ హాఫ్ 2 ఇవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ రేంజ్ లో సెకండ్ హాఫ్ లేదు. ఆయన 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 ఫ్యాన్స్ మీద ఆధారపడింది సినిమా. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే 6 థియేటర్లు ఉన్నాయి ఈరోజు, 6 థియేటర్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి. కానీ ఒక రైతుకు 10 ఎకరాలు ఉంటే 1 ఎకరం పచ్చగుండగానే కాదు మేడం, ఇది ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ సినిమా. 10 ఎకరాలు పచ్చగా ఉంటే రైతుకు బాగా పంట పండుతుంది. ప్రొడ్యూసర్ కూడా ఒక ఐమాక్స్ థియేటర్ మొత్తం ఫుల్ కాగానే భారతదేశంలో ఉన్న థియేటర్లు అన్ని ఫుల్ అవుతాయి అన్నది లేదు కదా, అన్నా కదా. అందు గురించి అందరికీ నచ్చే విధంగా సినిమా స్టోరీ లేదు. ఎందుకు లేదు అంటున్నంటే దేవరలో ఉన్న సముద్రమే ఉంది, దేవరలో ఉన్న పడవలే ఉన్నాయి, దేవరలో ఉన్న ఆదివాసులే ఉన్నారు. దేవరలు కూడా ఎవరున్నారంటే ఆచార్యలో ఉన్న పడవలే, ఆచార్యుల చిరంజీవి ఉంది కదా, ఆచార్యలో ఉన్న పడవలే, ఆచార్యలో ఉన్న సముద్రమే, ఆచార్యలో ఉన్న ఆదివాసులే. కాకపోతే ఏంటంటే ఎన్టీఆర్ గారికి అదృష్టం ఏంటంటే ఆయన డాన్స్, ఆయన స్టెప్పులు, ఆయన డాన్స్ తోటి మ్యాజిక్ చేసి థియేటర్ రప్పించుకోండి పబ్లిక్ ని. ఆయన ఫ్యాన్ బేసుకుంది కాబట్టి థియేటర్కి వచ్చారు, చూశారు. సినిమా పాస్ ఆఫ్ ఎలా అనేది ఎట్లా తెలుస్తుంది మేడం? డబ్బులు వస్తేనే తెలుస్తుంది, అనా కదా.